యేసుక్రీస్తునామమున వందనాలు చెల్లించున్నాం. 4351 రోజు అనుదిన ఉదయకాలపు వాక్యం కొరకు మనం వేచి ఉండగా ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మొదటిగా ప్రార్థన. మన మధ్య ఉన్న రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. వందనాలు బ్రదర్, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు ఉదయకాలమైన స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి మిమ్మల్ని ఆశ్రయించి ఈ దినాన్ని ఎదురు చూస్తూ ఉన్నాం. అందులో బట్టి మీకు స్తోత్రములు. మీ ప్రియ కుమారుడు, మా ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మాకు అనుచిన గొప్ప రక్షణను బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మీరు రాకడ కొరకే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉండగా మా ప్రభువా, మా ప్రతి దినమును మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనుగురించి ప్రతి ఉదయము మీ పాద సన్నిధికి తీసుకుని వచ్చి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొనటకు కృప చూపిస్తున్నారు. మీకు స్తోత్రములు. 4351 రోజుకు మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రములు. ఇన్ని దినాలుగా మా ప్రభువా మమ్మల్ని నిర్విరామంగా మరి మా నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచి మాకు అవకాశం కలిగించినటువంటి మీ దాసులు బర్నబాస్ బ్రదర్ని మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. కుటుంబమును, పరిచర్యను, మరి మా మందిర నిర్మాణాన్ని జ్ఞాప చేసుకుని స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు అధ్యక్షత వహించినటువంటి సహోదరులు పాల్ శ్రీరాములు అంకుల్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. పాట పాడు వారిని, ప్రార్థన చేయు వారిని మీరు దీవించి మా ప్రభువా నడిపించమని వేడుకుంటున్నాం. వాక్యం అందించడానికి సిద్ధపరచబడినటువంటి మా ప్రియులు జాన్సన్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకుంటున్నాం. వాక్యమును ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ సుధాకర్ బాబు గారిని సిద్ధపరిచారు. మీ స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువా ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభిస్తుండగా కూడిక యావత్తు మీరేమిటి నడిపించి మీరే మహిమ పొందండి. ఆటంకాలు లేకుండా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ జరగకుండా ప్రత్యేకంగా నడిపించి మీరే మహిమ పొంది వేడుకుంటున్నాం. మీ ఆత్మ కార్యమును, మీ ఆత్మ సందేశమును, మీరు మా పట్ల కలిగిన సంకల్పమును మాకు వినిపించి మమ్మల్ని విశ్వాసములో బలపరిచి స్థిరపరచుదురని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాం. పరలోకమున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మనం పాటలకు మన మధ్య ప్రభాకర్ రావు ఎల్టూరు నుంచి ప్రభాకర్ రావు గారు పాటలు పాడింది. దేవుడి నామానికి స్తోత్రాలు. మార్నింగ్ జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు ఎల్లవేళలా స్తుతికి యోగ్యుడనే కీర్తన పాడదాం. 2 చరణాలు మాత్రమే పాడుకుందాం. యేసు ప్రభు ఎల్లవేళల స్తుతికి యోగ్యుడు, యేసు ప్రభు ఎల్లవేళల స్తుతికి యోగ్యుడు. ఎవ్వరును వీపలేని 7 ముద్రలన్, ఎవ్వరును వీపలేని 7 ముద్రలన్ వీపి విజయముంద క్రీస్తు స్తుతికి యోగ్యుడు. వీపి విజయముంద క్రీస్తు స్తుతికి యోగ్యుడు. పూజింపయోగ్యుడు, పూజింపయోగ్యుడు యేసు ప్రభు ఎల్లవేళల స్తుతికి యోగ్యుడు. అమూల్య రక్త ప్రభావం జనులకు నేనుగా, అమూల్య రక్తం ప్రభావం జనులకు నేనుగా. ప్రతి వంశము ప్రతి భాషలతో మాటలాడెడు, ప్రతి వంశము ప్రతి భాషలతో మాటలాడెడు.
ప్రజలంతా నాడు రాజ్యమై స్తుతించుచుండిరి. భూలోకముందు ఏలబోవు పాట పాడిరి. భూలోకమందు ఏలబోవు పాట పాడిరి. యేసు ప్రభు ఎల్లవేళలా స్తుతికి యోగ్యుడు. యేసు ప్రభు ఎల్లవేళలా స్తుతికి యోగ్యుడు. సింహాసన సీనుని యొద్దనున్న గ్రంథము, సింహాసన సీనుని యొద్దనున్న గ్రంథము, తీసుకొన్న క్రీస్తు ప్రభువు ఘనతనెంతగా, తీసుకొన్న క్రీస్తు ప్రభువు ఘనతనెంతగా. నాలుగు జీవులు వీణెలు మీటి పాట పాడగా, ఆ నాలుగు జీవులు వీణెలు మీటి పాట పాడగా, ఆ గోరె పిల్ల శక్తి బలము ఘనత నించిరి. ఆ గోరె పిల్ల శక్తి బలము ఘనత నించిరి. యేసు ప్రభు ఎల్లవేళలా స్తుతికి యోగ్యుడు. ఎవ్వరును విప్పలేని ఏడు ముద్రలన్, ఎవ్వరును విప్పలేని ఏడు ముద్రలన్, వీపి విజయముంది క్రీస్తు స్తుతికి యోగ్యుడు. పూజింపయోగ్యుడు, పూజింపయోగ్యుడు. యేసు ప్రభు ఎల్లవేళలా స్తుతికి యోగ్యుడు. యేసు ప్రభు ఎల్లవేళలా స్తుతికి యోగ్యుడు. అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి పాట పాడిన ప్రభాకర్ గారికి వేసుకొచ్చిన చక్కటి పాట దేవుడు పాడు కనుక వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్య అంశానికి మనం వచ్చినాం. వాక్య పరిచర్య కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మన మధ్యకు పి జాన్సన్ గారు పూణే నుంచి వాక్యం అందించుండగా తెలుగులోని సుధాకర్ గారు తర్జుమా చేస్తుంటారు. కనుక గత నెల 8వ తారీఖు క్రైస్తవుడు గురించి, క్రైస్తవుడు అంటే ఏమి అని మాట్లాడినారు. ఇప్పుడు కనుక ప్రార్థనలో చక్కగా ప్రభు వాడుకున్నట్లు ప్రార్థనలో దేవదానం బ్రదర్ బాంబే నుంచి ప్రార్థన చేస్తుంది. వందనాలు. చేరి వచ్చిన పరిశుద్ధులకు, పరిచారకులకు, పెద్దలకు, దేవజనులకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన ప్రేమగల మా యేసయ్య, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కేవలము మీ కృపను బట్టి గత వారం నుండి ఈ వారం వరకు మీ కృపారెక్కల నెరకిన మమ్మల్ని భద్రపరిచారు. సజీవుల గురించి ఈ ప్రాతకాలమనే మీ పాసనలో
ఈ వేదిక మీదకి తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రాలు నాయన. ఇటు జూమ్ మీటింగ్ ను ప్రభా తండ్రి కొనసాగించడానికి మీ దాసులు బర్నబాస్ అన్న గారిని ఏర్పాటు చేసుకున్నారు. అది భారమైన బాధ్యతతో ప్రభా ఈ యొక్క కార్యమును కొనసాగిస్తూ అనేకులకు మేలుకరంగా ఉన్నట్లు మరి ప్రభా ఇటు కార్యమును తలపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు. మీరుండి ఈ కార్యం జరిగిస్తున్నారు. మీకు వందనాలు నాయన. ఈ ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను 4351 రోజుకి మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు నాయన. పాడిన పాటలను బట్టి, చేసిన ప్రార్థనలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. వారిని దీవించండి. మరి ఇదనమున ప్రభా తండ్రి అధ్యక్షులుగా పిఎస్ పాల్ గారిని నిర్ణయించి నడిపిస్తున్నారు. ప్రభా తండ్రి చక్కగా నడిపించటకు మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి స్పీకర్గా మరి వాక్య సందేశం అందించడానికి మీ దాసులు పి జాన్సన్ గారు పూనా నుండి ఉంటుండగా ఆయన సిద్ధపరిచి మా కొరకు ఈ దినమును ఏర్పాటు చేశారు. అందరి బట్టి మీ స్తోత్రాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే ట్రాన్స్లేట్ చేస్తున్న బ్రదర్ జంగా సుధాకర్ బాబు గారిని బట్టి వందనాలు. వారిని కూడా మీ కృపాస్తాలకు అప్పగించుతుండగా చక్కని అనువాదంతో ముందుకు రావడానికి కృప చూపమని మరి ప్రభా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి వారిని మరొకసారి మీ కృపాస్తాలకు అప్పగించుకుంటుండగా సహాయం చేయమని మీ దాసుని నోట మీ మాటల నుంచి మా అందరికీ ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండే మాటలు మీరు మాకు అనుగ్రహించి మయం పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దేవదాన బ్రదర్ కేసుకృష్ణ వందనాలు తెలుస్తున్నాం. ఇప్పుడు మన మధ్యకు మహారాష్ట్ర నుంచి జాన్సన్ బ్రదరు పూణే నుంచి మాట్లాడుతుండగా దయగల మాటలు చక్కగా విన్నాము. అదేవిధంగా తెలుగులో అనువాదము మన సుధాకర్ బాబు చక్కటి తెలుగులో తర్జమా చేస్తున్నారు. వారి ఇద్దరి కొరకు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు వాక్యం కొరకు వాక్యం అందించాల్సిందిగా బ్రదర్ జాన్సన్ బ్రదర్ గారిని కూర్చున్నాం. అదేవిధంగా తర్జమా చేసుకు సుధాకర్ బాబును కూడా చేస్తున్నాం. 5, 6, 10 ఏట్ల వరకు దేవుని అందించడం. వందనాలు బ్రదర్, ఇద్దరికి వందనాలు. వందనాలు. Greetings in the blessed name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామములో చేరువచ్చినటువంటి వారందరికి కూడా హృదయపూర్వక వందనాలు. I thank you all for once again giving me this opportunity to serve you all saints, and I praise God for this privilege. మరొకసారి మీ అందరితో కలిసి ఇక్కడ ఉన్న పరిశుద్ధులతో కలిసి సహవాసం చేయటానికి నాకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I thank you all for praying for me, and as we have assembled here in this morning hour to meditate from the Word of God, I want you to look at Matthew chapter 2. మరి మీరందరూ కూడా ఇది కుడి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయటం బట్టి మనందరం ఇక్కడ ఈరోజు ధ్యానానికై చేరువచ్చాం. ఈరోజు మనం ధ్యానానికి సహాయకరంగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి మనం వెళదాం. There are some 7 things that I would like to share with you about the Magi that we study in chapter 2. 2వ అధ్యాయంలో మనము 7 విషయాలు ఒక అంశం గురించి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. Shall we read Matthew chapter 2 verses 1 and 2? మత్తయి సువార్త 2వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుదామా? రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రములు చూచి ఆయనను పూజించవచ్చితమని చెప్పిరి.
May Lord add blessing to the portion that has been read for our hearing. మన వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగాల్ని ప్రభువు దీవించును గాక. And let us pray for the wisdom of God from heaven పరలోక దేవుని సహాయము జ్ఞానము కొరకై మనము ప్రార్థనాపూర్వకంగా ఉందాం. as he led the wise men to worship the child but not the mother. ఎలాగూ ఆయన కుమారుణ్ణి ఆరాధించటానికి జ్ఞానులను తిప్పాడు, అంతేగాని తల్లిని కాదు ఆరాధించటానికి. Not even the star that they followed. అలాగే వారిని నడిపించిన నక్షత్రాన్ని కూడా వారు అక్కడ ఆరాధించలేదు. That we may also be able to learn the excellencies of Christ in our life through his word. కనుక మనం కూడా ఆయన వాక్యము ద్వారా క్రీస్తు యొక్క మహోన్నతత్వాన్ని గుర్తించి మనం ఆయన్ను ఆరాధించాలి అన్నమాట. That in these days where wisdom of the world prevails, we may become the true wise men. ప్రియులారా, ఈ దినాల్లో అత్యధికంగా లోక జ్ఞానం అనేది మరి ఎదుగుచూ ఉన్నది. అది జయిస్తూ ఉండగా మనం కూడా దేవుని సహాయంతో అంతే జ్ఞానులముగా మనము ఈ లోకంలో నిలబడాలి. As we read from Matthew chapter 2, మత్తయి సువార్త 2వ అధ్యాయం నుంచి మనం దేవుని వాక్యాన్ని చదువుకొని ఉండగా we have read the portion which in English is also called Nativity, or the birth of the stories of birth of Christ. 2వ అధ్యాయాన్ని మనం ఇక్కడ 2 వచనాలు చదువుకున్నాము. దీని గురించి ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే ఆయన యొక్క నాగరికత లేదంటే ఆయన పుట్టినటువంటి జన్మస్థలాన్ని గురించి అనేది ఉంది అన్నమాట. But we know, those who have read this portion properly, we know that this is not the event which has occurred at the birth of Christ. మరి మనం ఎరుగుదాము కదా, దేవుని వాక్యాన్ని చదివిన వారందరూ కూడా అర్థమవుతుంది, ఇది యేసు ప్రభు యొక్క పుట్టుక సమయాన్ని గురించి విషయాలు కాదు. Now, as we read verse 1 in English, says, "Now Jesus, having been born in Bethlehem of Judea." యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అన్న మాట ఉంది. And now this is after Christ is born in Bethlehem. And now what is happening much later we are reading here. ఇది యేసు పుట్టిన తర్వాత ఎప్పుడో కొంత కాలానికి జరుగుతున్నటువంటి సంఘటన గురించి మనము ఇక్కడ చదువుతున్నాం. In the days of Herod the king, హేరోదు దినములయందు the wise men from the east came seeking the king of Jews. తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన వాడిని వెతుకుతూ వచ్చారు. Now they are called wise men in English, though the spelling is Magi. People call them Magi. No, it should be Magi. పిల్లరా, మరి ఈ జ్ఞానులు వారిని ఇంగ్లీష్ భాషలో మ్యాగీ అని పిలుస్తారు, కానీ మ్యాగీ అని పిలవాలి అన్నమాట. Magi. మేజీ అని పిలవాలి అన్నమాట. That is the correct pronunciation. Okay. They are called wise men. వారు జ్ఞానులుగా పిలువబడుతున్నారు. The first thing I want to bring to your attention, what they were and what they were not. మొట్టమొదటిగా నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశం ఏంటంటే, వారు ఏమై ఉన్నారు, వారు ఏమి కాకుండా ఉన్నారో అది నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. They were not like Shimon in Acts chapter 8. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నట్టుగా వారు సీమోన్ లాంటి వారు కాదు. Who wondered at the wonderful works that God did through Philip. ఫిలిప్పు ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలను చూసి ఆశ్చర్యపడినటువంటి వ్యక్తులు కాదు వారు.
who even took baptism but not saved. బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా రక్షించబడలేదు. These wise men, they were not like Elimas, as we read in Acts chapter 13. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో మనము ఈ ఎలీమా గురించి చదువుతాము కదా, వారు అలాంటి వారు కూడా కాదు. Who was a magician, who opposed the gospel. అతడు మరి మనం చూసినట్లయితే ఒక మాంత్రికుడు లాగా ఉన్నాడు, సువార్తను వ్యతిరేకించినటువంటి వాడు. The word magi is used for these two people also. ఈ గారడి వాడైనటువంటి అతనికి కూడా, అలాగే సింహోనుకు కూడా ఈ ఇద్దరికి మేజీ అనేటువంటి పదము వాడబడింది అనమాట. But these people who have come from the east, they were rich. అయితే తూర్పు నుంచి వచ్చినటువంటి ఈ ఇద్దరు జ్ఞానులకు చూసినట్లయితే వారెంతో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. The one who came to see Jesus, they were rich. యేసును చూడటానికి వచ్చినటువంటి వారు ప్రియులారా, వారు సంపన్నులు. They were travelers. వారు యాత్రికులు. They had traveled great distances to see Christ. వారు బహు దూరము నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడుటకు వచ్చారు. And they were believers of the word of God. అంత మాత్రమే కాదు కానీ వారు వాక్యమునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు. And as the word has declared to them, they came searching for the King of Jews. వారికి వాక్యం ఎలాగైతే ఇవ్వబడిందో, అందించబడిందో అలాగున ఆ వాక్య ప్రకారం వెతుక్కుంటూ వచ్చారు. They came to search the king, not of humans, but the one anointed by God. వారు రాజును, అంటే మానవుల రాజును కాదులే కానీ దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజును వెతుక్కుంటూ వారు వచ్చారు. They were truly called wise men because they had received wisdom from God. వారు నిజముగా జ్ఞానులు అని పిలువబడ్డారు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నారు. As we continue to see, the second aspect that I want to bring this morning before you is about their studies. ఈ ఉదయకాలము నేను రెండవదిగా వారి యొక్క ధ్యానాల గురించి నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. విద్య, How they studied. వారు ఎలాగ చదువుకున్నారు. And now these were the people who dedicated much of their time to study different scriptures. పిల్లరా, వీరు ఎలాంటి ప్రజలు అంటే వివిధ రకాలైనటువంటి లేఖనాలను ధ్యానం చేయటానికి తమ జీవితాలను సమర్పించుకున్నటువంటి వారు. They had their own scriptures. వారికి వారి యొద్ద కొన్ని లేఖనాలు, సొంత లేఖనాలు ఉన్నాయి. They had scriptures from different communities and different tribes of people. అలాగే వివిధ గోత్రాలు, వివిధ ప్రజలకు చెందినటువంటి ప్రతులు కూడా వారికి ఉన్నాయి. And during exile, we know that Jews have also carried their scriptures with them. అలాగే చిరకాలంలో మనం ఎరుగుదము, యూదులు తమతో పాటు లేఖనాలను వారు కొనిపోయారు. How do we know that Jews carried their scriptures during their exile to Babylon? వారు బబులోనుకు చెరకు వెళ్ళేటప్పుడు తమతో పాటు లేఖనాలను తీసుకొని వెళ్ళారని మనం ఎలా ఎరుగుదము? We know that Daniel was reading from the book of Jeremiah. ఎందుకు అంటే దానియేలు గ్రంథంలో మనం చదివినప్పుడు దానియేలు ఇర్మియా గ్రంథం నుంచి చదువుతూ ఉన్నాడనమాట. And while reading from Jeremiah, he came to know that the time of exile is now getting over. ఆయన చదువుతూ ఉండగా అదిగో దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి ఈ చెరకాలం అయిపోవస్తుంది అని ఎరిగాడు. Now, when we come to Daniel chapter 2, దానియేలు గ్రంథం 2వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు
In Daniel chapter 2 verse 48, 2వ అధ్యాయము 48వ వచనములో we see that the king had made Daniel chief of the governors over all the wise men of Babylon. బబులోను దేశపు జ్ఞానుల మీద అందరికంటే కూడా దానియేలును ఆయన ఏం చేశాడంటే ప్రధానుడుగా ఉంచాడు. Here, let us read that word. ఆ వాక్యాన్ని చదువుకుందాం రండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం And verse 48. 2వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 2:48. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. So we read that Daniel was appointed as the chief of all the wise men of Babylon. బబులోనులోని జ్ఞానులందరిలో ప్రధానునిగా ఏమండి దానియేలు నియమించబడ్డాడు. In chapter 4 verse 9, we see that he has been called as master of the magicians. 4వ అధ్యాయము 9వ వచనంలో మనం గనక చూసినట్లయితే ఆయన శకునగాండ్రకు అధిపతి అని పిలువబడ్డాడు. Yes, and in this manner we see that it is Daniel who had introduced the Old Testament scriptures that they had carried with them to these wise men. ప్రియులారా, దానియేలు అన్నమాట లేఖన భాగాలను వారికి పరిచయం చేసింది. ఈ జ్ఞానులు వాటిని వెత్తుకొని మరి ప్రయాణించారు. Now these wise men, they used to study the scriptures and they were searching for the king who was promised in Old Testament. ఈ జ్ఞానులు లేఖన భాగాలను చదువుతూ వారు అదిగో పాత నిబంధన గ్రంథములో ప్రవచించబడినటువంటి ఇదిగో ఈ రాజు కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. Especially when we go to Numbers chapter 24. సంఖ్యాకాండము 24వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు Numbers chapter 24 verse 17, we read in this manner. 24వ అధ్యాయము 17వ వచనములో ఇలాగ మనము చదువుతాము. 24వ అధ్యాయము 17వ వచనము. ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. They believed in the scriptures that Daniel has brought with him and he had taught them. పిల్లరా, వారు లేఖనముల యందు విశ్వాసం ఉంచుతారు. దానియేలు వాటిని తీసుకొని వచ్చి దానియేలు వాటిని మనకు బోధించారు అని వారు నమ్ముతారు. And as they learned from Daniel, they continued teaching these scriptures generations after generations till the time that Christ was born. దానియేలు వీటిని తీసుకొచ్చాడని నమ్ముచు వారు తరతరాలు క్రీస్తు ప్రభు వచ్చే వరకు వాటిని విశ్వసిస్తూ వాటిని ఇతరులకు బోధిస్తూ వచ్చారు. They continued in believing what was taught by Daniel, and they diligently studied the Old Testament scriptures and searched for the time when Christ would be born. దానియేలు వారికి నేర్పించినటువంటి వాటిని వారు శ్రద్ధాభక్తులతో విశ్వసించి శ్రద్ధాభక్తులతో ధ్యానము చేస్తూ వాటిని నమ్ముతూ ప్రియులారా క్రీస్తు వచ్చే వరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. The first thing we saw that they were truly wise men. మొదటిగా మనం చూసాం వారు నిజముగా జ్ఞానులు. Second, we saw that they studied Old Testament scriptures. రెండోదిగా చూస్తే వారు
పాత నిబంధన గ్రంథాలను ధ్యానం చేశారు. Third, we see that they studied nature to know God. వారు దేవుని తెలుసుకున్నటకై ప్రకృతిని కూడా చదివారు. In Romans chapter 1, we read that God had displayed his glory in nature. రోమాపత్రికలో మనం ఎరుగుదాము కదా, దేవుడు తన యొక్క మహిమను సృష్టిలో కూడా అనగా ప్రకృతిలో కూడా దాచి ఉంచాడు. And by looking at nature, man should be knowing the knowledge of God. ప్రకృతిని చూసే మానవుడు దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. But because of his nature of sin, man had compared the glory of God with the glory of nature. ప్రియులారా, కానీ పాపం వల్ల మానవుడు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి దేవుని జ్ఞానాన్ని ప్రకృతిలో కలిపేశాడు. And he started worshipping nature. మానవుడు ఇంకేం చేశాడంటే ఆ ప్రకృతిని ఆరాధించడం ప్రారంభించాడు. But then these people who were seeking Christ, they were not like this. కానీ క్రీస్తుని వెతుకుతున్నటువంటి వీరు మాత్రము వారి వలె లేరు. Genesis chapter 1 verse 14 teaches us that it is God who created these stars in heaven. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే నక్షత్రములను వాటిని కలుగు చేసిన వాడు ఆయనే అనగా దేవుడే. In 19th Psalm verse 1, we see that it is God's glory that has been declared in his creation. సృష్టిలో దేవుని మహిమ ప్రకటించబడుతుంది అన్నమాట. Now, here we see these people who were following a star as in search of the Savior. అయితే ఇక్కడ ఈ ప్రజలు ఒక నక్షత్రమును వెంబడిస్తున్నారు. ఎందుకు? రక్షకుని వెతుకులాటలో. As night and day they were looking for this star, a sign from God in heaven, they saw a wonderful star. రాత్రింబగళ్ళు ఇలాగున వారు ఒక సూచన కొరకు ఎదురు చూస్తూ ఉండగా వారు ఆకాశంలో ఒక మిరుమిట్లు గొలిపేటువంటి నక్షత్రాన్ని చూచారు. The star was unique. ఆ నక్షత్రము ఎంతో విశిష్టమైనటువంటిది. It was a new star that they had never seen before. ప్రియులారా, వారు ఇంతకు మునుపెన్నడూ చూడనటువంటి ఒక క్రొత్త నక్షత్రము. It was a marvelous star. అలాగే అది అద్భుతమైనటువంటి నక్షత్రము. No star could be compared with this star. అలాగే ఈ నక్షత్రముతో దేనిని కూడా మనము పోల్చలేము. This was a star which could move from one place to another as we look at it. మనము చూస్తూ ఉండగా అది ఒక స్థలం నుంచి మరొక స్థలానికి కదల్చబడగలదు. It was a guiding star. అలాగే ఇది నడిపిస్తున్నటువంటి మార్గదర్శనం చేస్తున్నటువంటి నక్షత్రము. It was a star which led them to the house where the Christ was. ప్రియులారా, క్రీస్తు నివసిస్తున్నటువంటి గృహము యొద్దకు నడిపించినటువంటి నక్షత్రము. In Old Testament, we see that God had guided his people Israel through the cloud. దేవుడు మేఘముల ద్వారా, మేఘస్తంభము ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు, మనం ఎరుగుదుము. We know that in New Testament, it was the man with the water-filled pitcher who led Peter and another disciple to the house where the feast was prepared. ప్రియులారా, మనం ఎరుగుదాం కదా, పేతురు అలాగే ఇతర వ్యక్తులు భోజనం సిద్ధపరచబడినటువంటి, పేతురు ఆకలితో ఉండగా భోజనం సిద్ధపరచబడినటువంటి ఇంటికి నడిపించినటువంటిది. No. When Lord wanted to have the final feast, the last Passover, the man with water-filled pitcher led Peter and another one to that house where feast was to be prepared. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆఖరి దినాల్లో జరుగుతున్నటువంటి ఆ పస్కా విందుకు అదిగో ఆ
నీటి మోసుకొని వెళ్తున్నటువంటి కుండతో నీటి మోసుకొని వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఆ గృహం యొద్దకు వారిని తీసుకొని వెళ్ళాడు. Uh, the ones who truly search God, God guides them in through His word. In these days, God is speaking to us through His Son, through His word. ఎవరైతే నిజముగా దేవుని నడిపింపు కొరకు ఆయన వాక్యము ద్వారా వెతుకుతారో ఖచ్చితంగా దేవుడు వారిని ఆయన మార్గములోనికి ఖచ్చితంగా నడిపిస్తాడు అన్నమాట ఈ లోకములో. First, we saw what they were and what they were not. వారెవరో కాదో మనం మొదటిగా చూచాము. We saw how they studied Old Testament. రెండోదిగా వారు పాత నిబంధన గ్రంథాన్ని ఎలా చదివారో మనం నేర్చుకున్నాము. We saw how they were guided by the star. అలాగే నక్షత్రము చేత వారు ఎలాగో నడిపించబడ్డారో చూచాము. Now let us see how they came. మూడోదిగా చూద్దాం రండి, వారు ఎలాగో వచ్చారో చూద్దాం. In Matthew chapter 2, we see that, behold, there came wise men from the east to Jerusalem. తూర్పు నుంచి ఇదిగోండి యెరూషలేముకు వచ్చినటువంటి జ్ఞానులను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. They just did not came there, or they just did not come there, but they came with a purpose. ప్రియులారా, వారు ఏదో ఊరకనే అక్కడికి రాలేదు, వారు ఒక ఉద్దేశము చేత అక్కడికి వచ్చారు అన్నమాట. First, they came seeking the king. వారు మొదటిగా రాజును వెతుకుతూ వచ్చారు. See, in verse 2 we read, where is he that is born the King of Jews? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? They were asking for him, they were seeking. వారు ఆయన కొరకు అడుగుచున్నారు, వెతుకుచున్నారు. Second, they came faithfully. రెండోదిగా చూసినట్లయితే వారు నమ్మకంగా వచ్చారు. They were not afraid of different things, but they were faithfully committed to the purpose for which they had come. పిల్లరా, వారు ఏ ఉద్దేశం చేత వచ్చారో ఆ ఉద్దేశానికి వారు కట్టుబడి ఉన్నారు అన్నమాట. They knew that they have come to seek the King of Jews, about whom it was prophesied earlier. వారు ఎరుగుదురు, ఇంతకు మునుపు ఇదిగో ప్రవచించబడినటువంటి యూదుల రాజు కొరకు తాము వచ్చాము అని. They came obediently. వారు విధేయతతో వచ్చారు. They saw the star, they followed the star obediently. వారు నక్షత్రాన్ని చూచారు, ఆ నక్షత్రాన్ని వెంబడించారు అన్నమాట విధేయతతో. And their obedience is seen when they had not worshipped the star nor the mother, but when they have worshipped the child that they had seen there. వారి విధేయత అనేది మనము ప్రియులారా నక్షత్రమును కాక, అలాగే అక్కడికి వచ్చిన తర్వాత తల్లిని కాక ప్రభువుని ఆరాధించటంలో మనకు కనపడుతుంది. Third, they came sincerely. వారు చూడండి ఎంతో యథార్థతతో వచ్చారు. When they were seeking, they knew for what purpose they came, and they knew for whom they came. వారు వెతుకుతూ ఉండగా ఏ ఉద్దేశము చేత వచ్చారో, ఎవరి కొరకు వచ్చారో వారు ఎరుగుదురు. They came humbly. Humble. వారు దీనత్వముతో వచ్చారండి. Because we read here that we have come to worship him. వారు ఏమంటున్నారు? మేము ఆయనను ఆరాధించుటకు వచ్చితిమి అంటున్నారు. They humbled themselves before this child. ఈ బాలుని ఎదుట వారు తమ్మును తాము తగ్గించుకున్నారు. And they came dedicatedly. వారు సమర్పణ పూరితముగా వచ్చారండి. Yeah, in Telugu or in Hindi, this word samarpana, I love it. హిందీలో కావచ్చు, లేదంటే తెలుగు భాషలో కావచ్చు, ఈ సమర్పణ అనే పదం నాకెంతో ఇష్టంగా ఉంటుంది. It has very great, deeper meaning than the word that we read in dedication. ఈ డెడికేషన్ అనేటువంటి పదం కంటే కూడా తెలుగు భాషలో కావచ్చు, లేదా హిందీ భాషలో కావచ్చు వాడబడిన ఈ పదము సమర్పణ అనేది ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. All to Jesus I surrender.
ఏమండి, సమస్తము కూడా నేను యేసుకు స్వాధీనపరుచుకొందును. What a beautiful song it is in English. All to Jesus I surrender. ఇంగ్లీష్ భాషలో ఎంతో చక్కని పాట, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనేటువంటి పాట ఉంది. Yes, dear ones, that is the meaning of dedication. అవును ప్రియులారా, సమర్పణ అంటే అది అన్నమాట. Now, what we had seen was who were they, వారెవరో చూసాము. how they studied Old Testament, వారు పాత నిబంధన గ్రంథాన్ని ఎలా చదివారో చూచాము. how they were guided by the star, నక్షత్రముల చేత వారు ఎలాగూ నడపబడ్డారో చూచాము. నక్షత్రము చేత we saw how they came. అలాగే వారు అక్కడికి ఎలా వచ్చారో చూచాము. Now let us look at their query, their question. వారి యొక్క ప్రశ్నలను చూద్దాం. There are some things that I want to share with you, at least 4 things about their question. వీరి ప్రశ్నల గురించి కనీసం 4 విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. In verse 2, we see, where is he? అదిగో 2వ వచనంలో చూడండి, ఆయన ఎక్కడ ఉన్నాడు. Yeah, where is he? They are looking for a person. వారు ఒక వ్యక్తి కొరకు వెతుకులాడుతున్నారు. This person is God and this person is man. ప్రియులారా, ఈ వ్యక్తి దేవుడు, ఈ వ్యక్తి మానవుడు. They know that it is God who is to be worshipped and they have come to worship him. వారు ఆరాధించవలసింది దేవుడు కనుక వారు దేవుని వెతుకుతూ వచ్చారని వారికి తెలుసు. They are seeking a man who is king, and so they came searching for this person. వారు ఒక రాజును వెతుకుతూ వచ్చారు, అందుకని ఆయన వెతుకులాటలో ఇక్కడికి వచ్చారు. So their question is so much justified. Where is he, the person who is who should be rightfully honored by worship? కనుక వారి ప్రశ్న న్యాయ సహేతుకమైనదే. కారణం ఏంటంటే వారు వెతుకుతూ వచ్చినటువంటి వ్యక్తి నిజముగా ఆరాధనకు యోగ్యుడు అన్నమాట. The second thing in their question that we see is, where is he that is born the king? రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? It is the royalty of the person. అది ఆ వ్యక్తి యొక్క రాచరికము అన్నమాట. He is born. The one who is born should be prince, but here they know that he is king. ఆయన పుట్టాడు, పుట్టబడినటువంటి వాడు లేదా పుట్టేవాడు రాజుగా పుట్టాలి. అంటే రాజా కుటుంబంలో పుట్టాలి, కానీ వారికి తెలుసు పరిస్థితి అలాగ ఇక్కడ లేదు అని. When we turn to Matthew chapter 22, మత్తయి సువార్త 22వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు in verse 42 we read like this, 22వ అధ్యాయం 42వ వచనంలో ఇలాగ మనం చదువుతాం. saying, what think ye of Christ? Whose son is he? They say unto him, the son of David. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో, క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు అని అడిగను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. Now when Jesus asked these questions to Pharisees who were gathered there, they answered that the son of David. ఈ పరిశీలు జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి పరిశీలను ఈ ప్రశ్న వేయగా వారు ఏం చెప్పారండి? ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. Jews knew that the Christ would be the son of David. యూదులు ఎరుగుదురు అన్నమాట, క్రీస్తు అనబడిన వ్యక్తి దావీదు కుమారుడిగా పుడతాడు అని. Who would rule over them, sitting at the throne on the throne of David? దావీదు సింహాసనం మీద కూర్చొని తమను ఏలబోతున్నటువంటి వాడు ఆయనే అని వారి నమ్మకం. That is the humanity of Christ. అది క్రీస్తు యొక్క మానవత్వం అన్నమాట. But the very following verses, we see that Lord is proving that Christ is Lord of David. అయితే కింద వచనాల్లో మనం చూడవచ్చు, ప్రభు వారు ఇలాగ నిరూపించాడు, యేసుక్రీస్తు ప్రభు
దావీదుకు ప్రభువు అని ఆయన నిరూపిస్తున్నాడు. Yeah, the son of David is also the Lord of David. దావీదు కుమారుడు ఆయన ఎవరండి? ఆయన దావీదుకు ప్రభు అన్నమాట. The one who is a man and he is God. దేవుడును అలాగనే అదే సమయంలో మానవుడుగా ఉన్నటువంటి వాడు. Now, when we come to Matthew chapter 2, verse 2, we see that King of the Jews. మత్తయి సువార్తలో మనము చదివినట్లయితే యూదుల రాజు. Yeah, here in this verse we see the nationality of this king. వీళ్ళరా ఈ రాజు యొక్క జాతీయతను మనం చూస్తున్నాం చూడండి. Rightfully he is called the son of Abraham. ఆయన నిజంగా చూస్తే ఎట్లా పిలువబడతారు? అబ్రహాము కుమారుడు. The nation Israel has come out of Abraham, and they call Abraham as their father. వారు చూడండి, అబ్రహాము దేశమునకు పితరుడుగాను అబ్రహాము కుమారుడుగా పిలువబడుతున్నాడు. And finally we see that they say we came to worship him. అలాగే ఆఖరిగా మనం చూస్తే వారు ఎందుకు వచ్చారంట? ఆయన ఆరాధించటానికి, మొక్కటానికి వచ్చారు. Because he is Emmanuel. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలు కదా, He is God. ఆయన దేవుడు కదా. The person whom they came searching by asking, where is he? ఆయన వెతుకుతూ వచ్చినటువంటి వ్యక్తి ఏమని అడుగుతున్నాడు, ఏమడుగుతూ వచ్చాడు? ఆయన ఎక్కడా? First, they identified his royalty. మొదటిగా ఆయన యొక్క రాజరికాన్ని వారు గుర్తించారు. They identified his nationality. వారు తర్వాత ఆయన యొక్క జాతీయతను గుర్తించారు. And they identified his deity. ఆ తర్వాత మూడోదిగా వారు ఆయన దైవికత్వాన్ని లేదా దైవత్వాన్ని గుర్తించారు. Seeking, searching is very important in these days also. కనుక వెతకటం, పొందుకోవటం అనేది ఈ దినాల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి పని అన్నమాట. How are we seeking Christ through scriptures? లేఖనముల ద్వారా మనం ఎలాగూ క్రీస్తుని వెతుకుచూ ఉన్నాం. There are people in this world who believe in Christ. పిల్లరా, క్రీస్తును నమ్మేటువంటి వారు ఈ లోకములో ఉన్నారు. They do not believe him as savior, but they believe him as a doctor. వారు ఆయన్ను రక్షకుడిగా నమ్మరులే కానీ వారు ఆయన్ను ఒక వైద్యుడిగానో లేదంటే అద్భుతాలు చేసేవాడిగా నమ్ముతున్నారు. Yeah, they believe him as a banker who provides money. అలాగే వారికి లక్షల కొలది డబ్బునిచ్చేటువంటి ఒక బ్యాంక్ మేనేజర్ లాగా వారు గుర్తిస్తున్నారు. But they do not seek him as God or as savior. కానీ వారు ఆయన్ను ఒక రక్షకుడిగానో ఒక దేవునిగానో గుర్తించలేకపోతున్నారు. But look at these people who were not exposed to a true living God, but yet they came searching for the true God. వీళ్ళారా, ఈ ప్రజలను గమనించండి. వారికి ఆయన ఇంకెవరో బయలుపరచబడలేదు, పూర్తిగా బయలుపరచబడలేదు. అయినప్పటికీ ఆయనను వెతుకుచూ వారు వచ్చారు అన్నమాట. Now, the sixth one, let us look at how they searched the king. ఆరోదిగా వారు ఎలాగ ఆయన కనుక్కున్నారో చూద్దాం. In verse 2, we see that, for we have seen his star in the east. పిల్లరా, వచ్చిన కూడా మనం చూస్తూ ఉన్నాం, మేము తూర్పునందు నక్షత్రమును చూచితిమి అంటూ ఉన్నారు. Through nature, they have seen the glory of this king. ప్రకృతి ద్వారా ఇదిగో వారు ఈ రాజు యొక్క మహిమను చూచారు. When we come to verse 5 and 6, we see that Herod had called the scribes and the priests and asked them where Christ should be born. మరి హేరోదును గనక అక్కడ రాజును మనం చూసినట్లయితే వారిని పిలిచి అడుగుతూ ఉన్నాడు,
యూదుల రాజుగా ఉన్నవాడు ఎక్కడ పుట్టాడు, where Christ should be born. ఎక్కడ పుడతాడు చెప్పండి అంటున్నాడు. So when they searched from scriptures, they answered him in Bethlehem. వారు లేఖనాలను పరిశీలించి వారు చెప్పింది ఏంటంటే బెత్లెహేములో పుడతాడు అని. Now we know that these wise men were led by the word of God. పిల్లరా, మనం ఎరుగుతాం కదా, ఈ జ్ఞానులు దేవుని వాక్యము చేత నడిపించబడ్డారు. First, they were led by the nature created by God. మొదటిగా మనం ఎరుగుతాము, వారు దేవుని చేత సృష్టించబడినటువంటి ఈ ప్రకృతి ద్వారా వారు దేవుని తెలుసుకోగలిగారు. Second, they were led by the word of God. రెండోదిగా దేవుని వాక్యము ద్వారా అన్నమాట. Dear ones, it is the light of Christ which leads us in his way. ఆయన మార్గములో మనల్ని నడిపించేది ఆ దేవుని యొక్క వెలుగే కదా. The word of God is the light for us. దేవుని వాక్యమే మనకు వెలుగై ఉన్నది. The word of God is lamp for us. దేవుని వాక్యమే మనకు దీపమై ఉన్నది. Finally, I want to bring your attention to their worship. ఆఖరిగా వారి ఆరాధన వైపు మీ దృష్టి మలచాలని ఆశపడుతున్నాను. They worshipped the child. వారు ఆ బిడ్డను మొక్కారు. బిడ్డకి In verse 11, we read that when they came into the house, they saw the young child and his mother Mary. 11వ వచనంలోను మనం గమనించినప్పుడు వారు ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క పసిబిడ్డను అలాగే తల్లి అయినటువంటి మరియను చూచారు. And when they came there into that house, they came with great reverence. వారు ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఎంతో శ్రద్ధా భక్తులతో వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించారు. Reverend is the word which is used for God, not for men. ప్రియులారా, ఈ రెవరెండ్ అనేటువంటి పదము దేవునికి మాత్రమే వాడబడింది, మానవుడికి వాడబడలేదు. You cannot call me Reverend Johnson because it is only God who rightfully owns this title. మీరు నన్ను రెవరెండ్ డాక్టర్ జాన్సన్ గారు అనే మనం పిలవలేము. ఎందుకంటే ఆ రెవరెండ్ అనేది కేవలం దేవునికి మాత్రమే ఆపాదించబడింది. It is only God who is to be revered. కనుక దేవుడు మాత్రమే అలాగూ పిలువబడి ఆరాధించబడటానికి యోగ్యుడు అన్నమాట. They came there with great intelligence. వారు ఎంతో జ్ఞానంతో వచ్చారు. They came with reverence, they came with intelligence. పిల్లరా, వారు భక్తితో వచ్చారు. వారు చూడండి, బుద్ధితో కుశలతో వచ్చారు. See, again and again I say that they did not worship the star nor Mary, but the child who is God. వారు నక్షత్రమును కానీ లేదంటే మరియను కానీ ఆరాధించకుండా ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. They were very intelligent people. వారెంత జ్ఞానులండి. Every Sunday for corporate worship in the church, when we gather, how do we come? Do we come through intelligence or we are led there by ritual? మనము దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎలా వస్తున్నాము? జ్ఞానముతోనా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలతో వస్తున్నామా దేవుని సన్నిధికి? Third, they came with preparedness. మూడోదిగా వారు సిద్ధపాటుతో వచ్చారు. They were coming to the king who is to be worshipped, so they did not come empty-handed. పిల్లరా, వారు ఆరాధించబడబోతున్నటువంటి రాజు దగ్గరికి రావాలి కదా, అందుకే అట్లా రాకుండా సిద్ధపాటుతో వచ్చారు. They were prepared and they came and they offered the gifts that were rightfully to be offered to the king. వారు సిద్ధపడ్డారు. సిద్ధపడి వారు అర్పణలు తీసుకొని అదిగో అర్పణలను పొందుటకు అర్హుడైనటువంటి ప్రభు యొద్దకు వచ్చి వారు అర్పించారు. And not only they had brought the gifts for the king, but the gifts were perfect for the king. అలాగే వారు అలాగూ ఆరాధించాలని మనస్కరించుకొని రావటం మాత్రమే కాక రాజుకు ఎదురుగా ఏముంచారండి? బహుమతులు కూడా ఉంచారు అన్నమాట.
they were perfectly fitting for the king. ఆ బహుమతులు ఆయనకు సంపూర్ణంగా సరిపోయేవిగా ఉన్నాయి. Yes, they were not. They have not just brought anything before the child, but they have brought those gifts which were rightfully setting for the child. వీళ్ళరా ఏది పడితే అది తీసుకొని రాక సరిపోయేది మాత్రమే తిరిగి తీసుకొని వచ్చారు అక్కడికి. Gold, which shows the person of Christ, the deity of Christ. బంగారము అది క్రీస్తు దైవత్వానికి సూచనగా ఉంది. When we look at frankincense, it is about the life of Christ. అలాగే సాంబ్రాణి క్రీస్తు జీవితానికి సూచనగా ఉంది. It is related to the priest. యాజకునికి చెందినటువంటిది అది. We see that in offerings, they would be using frankincense. అలాగే అర్పణల్లో కూడా వారి యొక్క అర్పణల్లో కూడా ఈ సాంబ్రాణిని వారు వాడేవిగా ఉన్నారు. Where gold is representing king, the person of Christ, frankincense is representing a priest, the life of Christ. బంగారం ఏమో రాజరికానికి సూచనగా ఉంటే ఈ బోళము అనేది చూడండి యేసుక్రీస్తు జీవితానికి సాదృశ్యంగా ఉంది అన్నమాట. And finally, we also see myrrh there. అలాగే అక్కడ దానితో పాటు బోళమును కూడా చూస్తూ ఉన్నాం సాంబ్రాణితో పాటు. Which shows the work of Christ. అది క్రీస్తు యొక్క పనికి సూచనగా ఉంది. Not only that, it is also representing the prophet. అంత మాత్రమే కాదు, అది క్రీస్తు ప్రభు ప్రవక్త అని చెప్పడానికి రుజువుగా ఉంది. It represents sacrifice. It represents the suffering. అది క్రీస్తు యొక్క త్యాగము, క్రీస్తు శ్రమలకు ప్రతినిధిగా ఉంది అన్నమాట. Gold showing he as a king. పిల్లరా బంగారము ఆయన రాచరికానికి సూచనగా ఉంది. Frankincense as priest. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సాంబ్రాణియము ఆయన యాజకత్వానికి సూచనగా ఉంది. And myrrh as prophet. బోళమేమో ప్రవక్తకు పరిచర్యకు సూచనగా ఉంది. Gold showing the person of Christ. బంగారము క్రీస్తును మనకు కనపరుస్తుంది, క్రీస్తు వ్యక్తిత్వాన్ని. Frankincense the life of Christ. సాంబ్రాణి అనేది క్రీస్తు జీవితాన్ని మనకు కనపరుస్తుంది. Myrrh the sacrifice of Christ or work of Christ. బోళము అనేది క్రీస్తు త్యాగానికి, క్రీస్తు కార్యానికి, క్రీస్తు బలిదానానికి గుర్తుగా ఉంది. We saw who they were. వారెవరో మనం చూచాం. We saw how they studied. వారు దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేసేవారో చదివాం. We saw how they were guided. అలాగే వారు ఎలా నడిపింపబడ్డారో తెలుసుకున్నాం. We saw how they came. వారు ఎలా వచ్చారో చూచాం. We saw how they asked, seek. తర్వాత వారు ఎలాగ వెతికారో చూచాం. We saw how they searched. అలాగే వారు ఎలా కనుగొన్నారో వెతికారో చూచాం. And finally, we saw how they worshipped. ఏడవదిగా ఆఖరిదిగా మనం చూసాం వారు ఎలా ఆరాధించారో. May Lord help us in this study that we may also be true wise men when we worship Him. ప్రియులారా, ఇటు ధ్యానాల ద్వారా మనము ప్రభువుని ఆరాధించినప్పుడు మనము కూడా జ్ఞానులముగా ఆరాధించేటట్టుగా చూసుకుందాం. May all glory, honor, and praises to Him in the blessed name of our Lord and Savior, Jesus Christ. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఈ ధ్యానాల ద్వారా ఆయనకే చెందునుగాక. ఆమేన్. Thank you, dear. అందరికి వందనాలు. చక్కటి సందేశం అందించిన మన జాన్సన్ బ్రదర్ గారికి, అనువాదం చేసిన సుధాకర్ బాబు గారికి వందనాలు చేసినాం. చక్కటి సందేశము. పుట్టుకతోనే రాజు మనం చూస్తాము, ఈ లోకంలో చూస్తే రాజులుగా చేయాల ఎవరున్న యోగ్యులైన వారిని. కానీ ఆయన అందరూ కన్యాడంటే, కానీ ఆయన పుట్టినవాడు అందులో రారాజుగా వచ్చినాడు, యూదుల రాజుగా. ఆయన పుట్టుకతోనే రాజు. చనిపోయేటప్పుడు నువ్వు యూదుల రాజువా అని చనిపోయేటప్పుడు కానీ ఆయన రాజుగా చనిపోయినాడు.
తిరిగి రారాజుగా రానొస్తున్నాడు. చక్కటి సందేశం. ఈ క్రిస్మస్ సందర్భంగా అనేక మంది ఇట్లా ఏ విధంగా ఆయన్ను పూజించేదానికి చక్కటి సందేశం ఆరాధించాలా. ఇది పండగ కాదు కానీ రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మానవులు రక్షించుటకు, పాపులు రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన ఆయన రారాజుగా వచ్చినాడు. ఆయన రారాజుగా చనిపోయినాడు, తిరిగి రారాజుగా వస్తాడు. కనుక అట్టి ప్రభువు మనం ఆరాధించు. ఈ యొక్క మంచి సందేశం అందించిన ఈ వారి జాన్సన్ బ్రదర్ గారికి, అనువాదం చేసిన గారికి చక్కటి సందేశము. ముందు క్రైస్తవుడు అనే మాటను కూడా గత నెలలో మాట్లాడినాడు. చక్కటి సందేశము. అపోస్తల కార్యంలో 11:26లో చక్కటి సందేశం అందించినారు. తిరిగి కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేసాం. ఈ విధంగా ప్రార్థన చేసాం. మన మధ్య రమణ ఉన్నాడు, వెంకటరమణ, అనంతపురం నుంచి ఆఖరి ప్రార్థనగా చేస్తాం. బ్రదర్ రమణ, వందనాలు ప్రార్థన చేయండి. మహోన్నతుడా మీ స్తోత్రములు, మహాగణుడా మీ స్తోత్రములు, సర్వాధికారి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీ స్తోత్రములు, రాజులకు రాజు ప్రభులో ప్రభు మీ స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీ పాదములకు అనేకమైన వందనములు, స్తోత్రములు తండ్రి. మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ విధంగా మేమంతా కలుసుకొని ప్రభువా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మా జీవితాలకు అన్వయించుకోవడానికి మీరు చూపిన విశేషమైన కృపను, దయను, జాలిని బట్టి దేవా మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈనాడు చక్కని వాక్యాన్ని అందించినటువంటి మీ దాసుడు జాన్సన్ గారిని, తర్జుమా చేసినటువంటి మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాము నాయన. మీ స్తోత్రములు. చక్కని వాక్యాన్ని అందించడానికి కృప చూపారు. మీ స్తోత్రములు ఇంకా బలపరిచి మీ వాక్య పరిచర్యలో, మీ సేవలో వాడుకొనమని వేడుకుంటు వాక్యం వినువారం మాత్రమే కాకుండా వాక్యం ప్రకారం జీవించేటటువంటి వారంతో మీ దాసుడు బన్నబా గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని నాయన మీ దాసుని మీరు బాగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇలా చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అన్ని సంఘాలను మీరు బలపరచమని వేడుకుంటున్నాము నాయన. మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పాదములకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అందరినీ దీవించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాము నాయన. మీ స్తోత్రములు. మేము లోకముకి వెళ్తుండగా ఈ లోక మాలిన్యం అంటకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని నాయన మమ్మల్ని అందరినీ ప్రభు మరొకసారి మీ పాదములకు అప్పగించుకుంటూ యేసు వారి శక్తి కలిగిన నామన స్తోత్రములు చెల్లించి దీన మనసుతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చక్కటి మొదటిగా ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్కు, వాడి పాట పాడిన ప్రభాకర్ గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన దేవదానం బ్రదర్కి, ఆఖరిగా ప్రార్థించిన రమణ గారికి, మనకు వాక్యం అందించిన ఈ జాన్సన్ బ్రదర్ గారికి, అనువాదం చేసిన మన సుధాకర్ గారికి వందనాలు చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్కు వందనాలు చేస్తూ మిగతా కార్యక్రమంలో బర్నబాస్ నడిపిస్తాడు. చక్కటి సందేశం అందించిన అందరికీ వందనాలు. దేవుడు